బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. డీజీపీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కేవలం కాకి బుక్కే ఉంటుంది అన్న వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్వాదానికి తెరలేచింది. డీజీపీ శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, పోలీసుల వ్యవహార శైలిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకి బుక్ మాత్రమే ఉంటుంది అని డీజీపీ శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. పోలీస్ వ్యవస్థ రాజకీయ ఒత్తిడిలకు లోబడి పనిచేస్తుంది అని ఆయన ఆరోపించారు. పోలీసులపై ప్రత్యేకంగా దాడి చేయాలా, పోలీసులపై ప్రత్యక్షంగా దాడి చేసేలా, అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎంపీలపై కేసులు నమోదు చేయని పోలీసులు ప్రతిపక్ష నేతలపై మాత్రం కేసులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. మీ పోలీస్ బట్టలు ఊడదీసి కొడతాను అని కాంగ్రెస్ నాయకుడు బహిరంగంగా హెచ్చరించినా కేసు పెట్టలేదు. అదేవిధంగా పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించిన చర్యలు తీసుకోలేదు అని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల నిష్పక్షపాతంపై ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు నెలకొన్నాయి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న వారికే వస్తాసు పలుకుతూ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుంది అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 2 ఏళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, పోలీసు వ్యవహారాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు. అదే సమయంలో మున్సిపల్ పాలనపై కూడా కేటీఆర్ కీలక డిమాండ్ చేశారు. కేతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఎన్నికలను వాయిదా వేస్తున్నారు అని ఆరోపించారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును ప్రభుత్వం హరిస్తుంది అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అనే డిమాండ్ రాజకీయ వర్గాల్లో మరింత బలంగా వినిపిస్తోంది. నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు పెట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ కాకి బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటుంది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో, అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి, నిజాయితీగా పెట్టండి. అవసరమైతే ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి, నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికితే ఊరుకోము, వదిలిపెట్టము. చట్టం ఎవరికైనా ఒకటేని గుర్తువేస్తూ ఎన్ని పనులు